వెల్కమ్ టు సీఎం టైమ్స్. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాట్లాడుతూ తమ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురించి అవాస్తవాలు పిల్లబచ్చాని సంగతి చూస్తా నీ కథ చూస్తా అని మాట్లాడారు. అసలు మీరు ఇప్పుడు శాసనసభ్యులయ్యారు, ఇదే పిల్లబచ్చా అన్నారు కదా, ఆయన మీకంటే ముందే ఎంపీపీ అయ్యారు. ఎర్రవారిపాలెం మండలాన్ని తుడా నిధులు 32,64 లక్షల రూపాయలతో ఎర్రవారిపాలెం మండలాన్ని అభివృద్ధిలో 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసి చూపించారు. అలాగే కరోనా మహమ్మారి నుంచి ఇదే పిల్లబచ్చ ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంలాగా కుల మత పార్టీలకు అతీతంగా కాపాడిన ఘనత తమ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిది అని, మీరు అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ధి చేశారు? మీరు విమర్శలు చేస్తే కాలయాపన చేస్తున్నారు. మా నాయకుడు అభివృద్ధి చేసి చూపించారు, ఇకనైనా మీరు అభివృద్ధి చేసి మాట్లాడండి అంటూ పేర్కొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి ఎర్రావారిపాలెం మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి రోజున గౌరవనీయులు చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు మా నాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి పైన నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ వారు ఎన్నో రకాలుగా వారిని కించపరిచే విధంగా పిల్లబచ్చ అది ఇది అనే రకాలుగా, అంటే ఎమ్మెల్యే ఏ స్థాయిలో మాట్లాడాలనో ఆ స్థాయి కాకుండా చిల్లర చేష్టాలతో చిన్న పిల్లోడు మాట్లాడినట్టు హోందాతనం కోల్పోయి పిల్లబచ్చ నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, ఈ మాటలన్నీ మాట్లాడడం ఎమ్మెల్యే పదవికి అది సభ్యత కాదు. సభ్య సమాజం తలదించుకుంటుంది. ఎప్పుడు కూడా కానీ ఎమ్మెల్యే అంటే ఒక స్థాయిలో ఉండాలా, గౌరవప్రదంగా ఉండాలా. ఏ ఆపోజిట్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని గౌరవంగా మాట్లాడి వాళ్ళకు ఏ అవసరం వచ్చినా మీరు మా చంద్రగిరి నియోజక ప్రజలు, నా కుటుంబ సభ్యులని అందరినీ ఆప్యాయంగా మాట్లాడినప్పుడే విలువ పెరుగుతుందే తప్ప ఈ విధంగా విమర్శలు చేసి ఈ విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తే అది రాబోయే రోజుల్లో వేరే విధంగా అది ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. తర్వాత 2019 నుంచి 24 మధ్య మా నాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మోహిత్ రెడ్డి గారు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మోహిత్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య మీ పార్టీ కార్యకర్తలను కూడా ఒకసారి మీరు అడగండి. వారు పార్టీలకు అతీతంగా కరోనాతో అల్లకొల్లాలు సృష్టించిన మహమ్మారిని మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, మోహిత్ రెడ్డి గారు కానీ పార్టీలకు అతీతంగా ఇన్ని అవసరంలే మీ పార్టీ కార్యకర్తలను, మీ పార్టీ లీడర్లను అడగండి. మా నాయకుడు చేసినటువంటి ఆ రోజు కష్టకాలంలో మీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా నాయకుడు చేసిన సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పునీతులైనారో లేదో ఒక్కసారి మీ కార్యకర్తలను అడగండి. ఇంకేం నిదర్శనం అవసరంలే. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? ఏ మండలంలో ఏ ఆఫీసుకు పోయినా మా పార్టీ వాళ్ళకు మాత్రమే చేయండి అని చెప్పి మీరు హుకుం జారీ చేసి ప్రతి ఒక్క సామాన్యుని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీరు హోందాతనంగా మీరు రాజకీయం చేయలేదని మీడియా సమావేశంగా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఏ ఆఫీసుకు పోయినా తెలుగుదేశం వాళ్ళు ఉంటే చేయండి. అధికారులు కూడా కొంతమంది చెప్తున్నా, అధికారులు కూడా మీరు ఆఫీసులకు రావద్దండి, మీరు ఫోన్లు చేయండి, మాకు ప్రెజర్ ఉంది అంటారు. అంటే సామాన్య కార్యకర్త కూడా పోయి ఆఫీసుకు పోయి వాళ్ళకు సంబంధించినటువంటి పనులు కూడా వాళ్ళు చేసుకునేదానికి లేకుండా మీరు భయభ్రాంతులు మీరు గురి చేస్తున్నారా? మా నాయకుడు హోందాతనంగా మీటింగులు పెట్టి అన్ని మండలాల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ వచ్చిన తర్వాత ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి ఎలక్షన్ అయిపోయింది, అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలా, మా కార్యకర్తల కంటే కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా మీరు పనిచేయండి అని చెప్పి హోందాతనంగా రాజకీయం చేయడం మా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఈ రోజు ఏం జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. ఎవరు పిల్లబచ్చ? ఆయన పిల్లబచ్చ అని అంటున్నారు. పిల్లబచ్చ అని అనే దానికి 2023 నుంచి 25 దాకా తుడా చైర్మన్ అయినాడు ఆయన. మీకంటే ముందు ఈ తుడా చైర్మన్. పిల్లబచ్చ అంటే ఉందాతనంగా మాట్లాడండి, ఎవరైనా స్వీకరిస్తామే తప్ప మన నోటుకొచ్చి మాట్లాడుతుంది రాజకీయాలకు సబబు కాదు. కాబట్టి గౌరవనీయ ఎమ్మెల్యే గారికి ఇకనైనా ఉందాతనంగా రాజకీయం చేసి అందరితో బాగుండి అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తే ఆటోమేటిక్గా అభిమానం పెరుగుతుంది తప్ప విమర్శలతో కాదు. ఇంతటితో ఈ విమర్శలను ఆపేయమని చెప్పి కూడా
నేను కోరుకుంటూ విన్నవించుకుంటా ఉన్నాను.